చెన్నై ఎలా ఉంది? వాతావరణం వేడిగా ఉన్నా, అప్పుడప్పుడు వర్షాలతో, నేనిచ్చే ఇంకొంచెం హాట్ ఫోజులతో, ఫ్యాషన్ షోలతో. మొన్న చూశాను మీ ఫ్యాషన్ షో, నాకు తెలిసి ప్రపంచం అంతా మూర్చిపోయి ఉంటుంది ఆ షో చూస్తే. చాలా అంటే ప్రవోలియన్ అని చెప్పి అతను ఒక యాక్టరే. అది రైతుల కోసం చేశారు కదా, అది రైతుల కోసం అని చేశారు. కొంచెం ఫండ్ అలా ఉపయోగించారు. ఈవెన్ నేను అంతకు ముందు కూడా బికినీ షో చేస్తానని నేను ప్రకటించి ఆ బికినీ షోకి ఎవరైతే మ్యాగజైన్ నాకు డబ్బులు ఇస్తుందో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మా తమిళనాడు ఆంధ్రాకి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల సంక్షేమార్థం నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిద్దామని చెప్పేసి నేను డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నేను ఆ షో చేయలేదు, ఇంకా మాటల్లో ఉన్నాయి, కొన్ని అప్రోచ్ అయినాయి మ్యాగజైన్స్. సో నేను నా అవయవాల్ని ఎప్పుడు ఎక్కడ ఎందుకు చూపించినా కానీ దాని మీద వచ్చే డబ్బు కేవలం నేను అంటే మొత్తం నేను సంఘ సంస్కర్తలాగా సంఘానికి ఖర్చు పెడతానని చెప్పను, కానీ కొంత భాగాన్ని అయితే మాత్రం, కొంత భాగం కాదులేండి, చాలా మట్టుకు నేను ఖర్చు పెడతాను. నాకు భక్తి ఎక్కువ. మీకు నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు భక్తి. ఇదేంటి చదువుకునే పిల్లలకి, స్కూల్ పిల్లలకి నేను మీకు అదేంటి ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. స్కూల్ పిల్లలకి ఎంతో మందికి, చదువుకునే పిల్లలకి మా ఇంటి దగ్గర చుట్టుపక్కల లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ స్కూల్ ఫీజులు కట్టాను, యూనిఫామ్స్కి డబ్బులు ఇచ్చాను. అండ్ ఆల్సో ఇదేంటి గుళ్ళ దగ్గర ఏదైనా చందాలంటే అవి ఇస్తూ ఉంటాను. ఏం చేసుకోవాలి నా డబ్బులు? నాకున్న దాంట్లో మా బాబు బాగా సంపాదించాడో లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ బాగా సంపాదించి ఇచ్చాడో నా దగ్గర బాగానే ఉన్నాయి. పర్లా. ఆడి కార్ ఎలా ఉంది? ఆడి కార్ చాలా బాగుంది. దాని దిష్టికి ఎక్కడ గీతలు పడతాయో అని చెప్పి ప్రతిసారి గుమ్మడికాయ దిష్టి తీపించుకుంటూ ఉంటాను నా అమావాస్య వచ్చినప్పుడల్లా. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో బాగా గొడవలు పెట్టుకున్నారు, మొత్తానికి ఇక్కడ అలిగో లేదంటే కోపం వచ్చి వెళ్ళిపోయారు. అలిగి కాదండి, ఇక్కడ అవకాశాలు రావని డిసైడ్ అయినప్పుడు నా యవ్వనం ఎంతసేపు ఉంటుందండి? అవును, యవ్వనం ఏమంటారు, క్షణభంగురం అంటారు. బ్రహ్మంగారు అయితే ఇంకా దారుణంగా చెప్పారు, తోలుతిత్తులు అయిపోతాయి అని చెప్పేసి. బాడీ అనేది తోలుతిత్తు అయిపోతుంది. అలాంటప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటి? నా ఆయుధం అంతో ఇంతో కొంచెం బాగుంటాను నేను. మొహం బాగోకపోయినా బాడీ బాగుంటుందేమో. అంతో ఇంతో ఏంటండి, అద్భుతంగా ఉంటారు. బిఎస్ గారు కూడా వేసేసుకుంటారా బ్రేకింగ్? లేదు, మీటూ బాధితుల్లోకి వస్తారా? నేను రానండి బాబు, వద్దండి. ఆ బాడీని చూపించడం సరదా కాదండి నాకు. నేను ఇంట్లో ఉంటే నేను చీరలు కట్టుకుని చక్కగా బొట్టు పెట్టుకుని నా పూజలు నేను చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే బయటకు వచ్చానో ఇలా చేయడంలో కూడా నాకంటూ నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. సో ఇప్పేసుకుని వచ్చేసిందిరా, మీకేముందిరా ఒరే, నేను ఒకటే అంటున్నా, ఇప్పుకున్న దాన్ని నేను బాగానే ఉన్నా, నా మనసు బాగానే ఉంది. ఒక కథ ఉంటుందండి, ఒక సన్యాసి వరదలు వస్తుంటే గబగబా ఇదేంటి ఒడ్డుకి వెళ్ళిపోతుంటే, స్వామి నాకు ఈత రాదు, కొంచెం మీకు ఈత వచ్చు కదా, నన్ను కొంచెం ఆ అవతల ఒడ్డుకు దింపండి అని అనగానే, అయ్యయ్యో మా గురువుగారు సన్యాసి, ఆయన అసలు అమ్మాయిలు ముట్టుకోకూడదు, ఇప్పుడు ఎలాగా ధర్మ సంకటం ఏర్పడింది అని చెప్పేసి అనుకుంటారంట. కానీ ఆయన ఏం చేస్తారో ఏం ఆలోచించుకోకుండా ఆమెను భుజం మీద వేసుకుని ఒడ్డు దాటిచ్చేస్తారు. అయితే అప్పుడు ఆ ఒడ్డు దాటేసిన తర్వాత ఆ శిష్యులు అంటారంట, స్వామి మీరు అమ్మాయిలు ముట్టుకోకూడదు, అలా మీదేసుకుని అలా తీసుకెళ్లారు, మీకేంటి ఇప్పుడు, మీకు పాపం అంటుకోలేదా అని అంటే, అరే పాపం అంటుకునేది మీకు నాకు కాదు, ఎందుకంటే నేను ఆమెను అక్కడే వదిలేశాను, మీరు ఇంకా ఆ పాపాన్ని మోస్తున్నారు ఈ మాటల ద్వారా అని చెప్పేసి అన్నాడంట. పాపిస్టోళ్ళు ఎవరు? శిష్యులు, గురువు గారు కాదు. సో నేను ఏం చేసినా, నేను ఎందుకు చేస్తున్నాను అనేది నాకు తెలిసినప్పుడు, నువ్వు పాపం కళ్ళతో చూస్తుంటే నువ్వు పాపాత్ముడివి, నువ్వు ఏదో పిచ్చి మెసేజ్ పెడితే నువ్వు పాపాత్ముడివి, నేను కాదు, నేను పతివ్రతని. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.